ప్రియమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనము వినడానికి ముందు ప్రభు యొక్క సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, మీ దయగల కృపగల మాటలు మాకు వినిపించండి. మేము మీ పాత సన్నిధిలో చేరి ఉంటుండగా ప్రభా, మీరు మాతో మాట్లాడండి. మేము మనసు పెట్టి వినగలటానికి, ఏకాగ్రతతో వినగలటానికై మీ మెండైన కృపను అనుగ్రహించండి, సహాయపడండి. అయినా మీకు మించినది ఏది లేదు, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము మీరు చేయగల శక్తిమంతులు ప్రభా. ఎక్కడా కూడా మేము మీ శక్తిని శంకించటం లేదు ప్రభా. ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన కార్యాలను బట్టి వందనాలు. రానున్న దినాల్లో మీరు ఈ యొక్క హెబ్రోన్ ఆస్ట్రేలియా ద్వారా జరిగించబోతున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. ఈ లేఖన భాగాలు నా తండ్రి మేము ధ్యానించుతుండగా మీరే మీ తలంపులను అనుగ్రహించండి, సహాయపడండి. నేను వినేవారికి కూడా వారి హృదయాలకి తాగటానికి, వారి హృదయాలు ప్రభా తాజా ధనం చేయబడటానికై కృపను అనుగ్రహించాలని కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఇచ్చిస్తూ పూజిస్తూ కనపరుస్తూ యేసు జీంగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 23వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ చాప్టర్ 7 వర్స్ 23 ఆన్వర్డ్స్. ఈ లేఖన భాగాలు మనకి చాలా పరిచయమైనవి. పాత నిబంధనలో ఏ విధంగా ఆ నిర్గమకాండంలో ఈ మోషే గురించి రాయబడిందో, సో దానిని మొత్తం కూడా క్లుప్తంగా స్టెఫెను ఈ అపోస్తుల కార్యాల్లో అప్పుడు ఉన్నటువంటి లీడర్లకి వివరిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మత పెద్దలకు వారికి ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ సందర్భం ఏంటంటే, మోషే అక్కడ అంతఃపురంలో ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఫరో దగ్గర, ఫరో అంతఃపురంలో ఉన్నప్పుడు ఒకరోజు అతనికి మనసు కలిగిద్ది అనమాట. ఈ మనసు అక్కడ తన ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు చాలా కష్టపడుతూ ఉన్నారు, ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసి వస్తాను అన్న ఆలోచన అతనికి వస్తుంది అనమాట. చూసి రావాలి అన్న ఆలోచన. సో అక్కడి నుంచి ఇక్కడ కొన్ని వచనాలు మనం చూద్దాం. 23వ వచనం. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులైన తన సహోదరులను చూడవల్లని బుద్ధి పుట్టెను. ఎప్పుడు బుద్ధి పుట్టింది? 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ యొక్క మోషేకు బుద్ధి పుట్టింది, ఆ ప్రజల్ని, ఇజ్రాయేల్ ప్రజలను చూసి రావాలి అని. అయితే అంతవరకు ఏం చేస్తున్నాడంటే, తన చదువుల్లోనూ అనేక రకాల తర్ఫీదులు, అనేక రకాల విద్యను అభ్యసించే పనిలో తను ఉన్నాడు. ఆ తర్వాత ఆ వయసులో తను అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకున్నాడు. 24వ వచనం. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమైనను అనుభవించుటకు అన్యాయమునను, సో ఇంకోసారి 24వ వచనం చూడండి. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి, ఒకడు అన్యాయం అనిపిస్తూ ఉంటే అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారం చేసెను. ఇప్పుడు ఇతను వచ్చి చూసినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. వాళ్ళు ఒక అతను అన్యాయాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అంటే తను తప్పు కాదు, కానీ తను
ఆ తప్పు చేసినట్టుగా ఆ బాధ అనుభవిస్తూ ఉన్నాడు. దాన్ని చూసినప్పుడు ఇతను భరించలేకపోయాడు. అంటే ఇతనిలో, మోషేలో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే, ఒకరు అంతగా అన్యాయంగా తీర్పు తీర్చబడుతుంటే, అన్యాయం చేయబడుతుంటే, ఆ విధంగా పరచబడుతుంటే అతను సహించే మనిషి కాదు. ఎందుకంటే అతను తన తల్లి దగ్గర ఉన్నప్పుడు, తన తల్లి ఒక ఆయాగా తనను పెంచుతున్నప్పుడు, తనకు అనేకమైనటువంటి ఒక ధర్మశాస్త్ర సంబంధమైన సత్యాలను బోధిస్తూ, దేవునికి సంబంధించిన సత్యాలను బోధిస్తూ, దేవుడు ఎంత గొప్పవాడో అని తను వివరించి ఉంటుందన్నమాట. సో ఆయన అంత గొప్ప దేవుడైతే ఆయన్ని వెంబడిస్తున్నటువంటి, ఆయనను అనుకరిస్తున్నటువంటి, ఆయన ఇష్టపడుతున్నటువంటి, ఆయన నామానికి సంబంధించిన వారు అని చెప్పుకుంటున్నప్పుడు మనం కూడా ఆ విధంగా జీవించాలి. ఆ విధంగా జీవించడానికి ప్రయత్నించాలి. కొన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయినా పతనం చెందిన తర్వాత ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఆయన కొరకు నిలబడాలి అన్న ఆలోచన తనకు నేర్పించుంటుంది. సో కాబట్టి ఇతను ఐగుప్తులో ఉన్న, అంటే ఒక పాప సంబంధమైనటువంటి, అన్యాయమైన పరిస్థితులు ఉన్నటువంటి, అక్రమం ఉన్నటువంటి, దేవుని భయం లేనటువంటి స్థలంలో తను ఉన్న, తన బుద్ధి యథార్థమైన బుద్ధి, అంటే తను దేవుని యొక్క భయభక్తుల్లో పెంచబడినాడు కాబట్టి, చిన్నతనంలోనే తన హృదయంలో దేవుని యొక్క వాక్యం అనే ఆ బీజం పడింది కాబట్టి, తాను ఐగుప్తులో ఉన్నాయి, ఇంకా ఏ గుప్తులైనా ఉన్నాయి, అక్కడ ఖచ్చితంగా ప్రభు కొరకు నమ్మకంగా ఉంటాడు. వారంతా ఒకవైపు ఉన్న అన్యాయాన్ని ప్రభావితం చేసేవారు ఎంతోమంది ఉన్నా, ఇతను దేవుని వాక్యం ద్వారా ప్రభావితం చేయబడిన వ్యక్తిగా ఒకడున్నా ఖచ్చితంగా, సో అతను దేవుని కొరకై నిలబడగలుగుతాడు. అతనికే విజయం వస్తుంది. అతను ఒక వాక్యం విలువ తెలిసిన వ్యక్తిగా ప్రభు కొరకు సాక్షిగా ఉండగలుగుతాడు. వారి ప్రభావానికి లోనుగాడు. ఒక లోన్ అయ్యాడు అని అంటే ఇతను కూడా వారి లెక్క మారిపోయాడు అని అంటే, సో ఇతనిలో పడినటువంటి బీజం సరైన బీజం కాదు, అది అక్షయమైన బీజం కాదు, క్షయమయ్యే బీజం. కాబట్టి అతను ఉండలేకపోతున్నాడు. ఇక్కడ ఫరో అంతఃపురంలో ఎంతో సంతోషించినటువంటి, ఎంతో విద్యాభ్యాసించినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి మోషే, వారి యొక్క పరిస్థితులు చూద్దామని, ఇజ్రాయెల్ పరిస్థితులు చూద్దామని అక్కడికి వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారు అని అక్కడికి వెళ్ళినప్పుడు చూద్దామని, అక్కడున్న పరిస్థితులు ఏంటంటే, ఇద్దరు మధ్య జరుగుతున్నటువంటి గొడవ. సో తన అక్కడ అతను ఏమంటున్నాడంటే, అన్యాయం చేయబడుతున్న అతను చూసినప్పుడు తట్టుకోలేక వాడిని రక్షించి, అంటే రక్షించే స్వభావం ఆయనకు అప్పటి నుంచే ఉంది. ప్రభు ఏ విధంగా మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడో, ఆనాడు మోషే అక్కడ వారిని రక్షిద్దామనే ఉద్దేశం కాకపోయినా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు తనలో ఆ ఒక లక్షణం బయటపడింది అనమాట, రక్షించాలి అని. సో వారిని రక్షించి బాధపడేవాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారం చేసెను. ఇతను ఐగుప్తిని చంపేశాడు. అంటే ఐగుప్తీయుడు ఆ ఇజ్రాయేలీని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, తన ఎడల అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ తట్టుకోలేకపోయాడు చూసినప్పుడు. కానీ ఇతను ఏం చేశాడు, తొందరపడి అతన్ని చంపేశాడు. ఆ తర్వాత 25వ వచనంలో చూస్తే, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు
తలంచెను గాని వారు గ్రహింపరైరి. ఇజ్రాయెల్ ప్రజలు ఒక ఆలోచనతో, ఒక మైండ్తో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏంటంటే అక్కడ ఒక రెండోసారి తను మరలా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఇదనమాట. ఎందుకు ఈ మాట చెప్పబడిందంటే వారు గ్రహించలేదు అన్న విషయము 26వ వచనం చూస్తే, మరునాడు మొదటి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను మరల తర్వాత రోజు వచ్చాడు. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయలారా, మీరు సహోదరులు, మీరు ఎందుకు ఒకరినొకడు అన్యాయము చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ చూచాడు. మీరు సహోదరులు కదా, మీరు ఇజ్రాయేలు కదా, కాబట్టి మీరు గొడవ పడటం ఏంటి? మీరు కలిసి ఉండాలి కదా, మీరు ఒకరినొకరు తన్నుకోవటం ఏంటి? మీరు ఈ విధంగా ఇకన సమాధానం లేకుండా చేసుకోవటం దేనికి? మీరు కలిసి ఉండాలి కదా, మీరు దేవుని పిల్లలు కదా. ఆకాశం మహాకాశం పడజాలన్నటువంటి దేవునిని వెంబడించేవారు కదా, ఆయన పేరు కదా మీకు ఇవ్వబడింది. అటువంటి మీరు ఎంతోమందికి సమాధానం చెప్పే వారుగా ఉండాల్సింది, సమాధాన సువార్త ప్రకటించేవారుగా ఉండాల్సింది. లేకుంటే మీరు దేవుని కొరకు రోషం కలిగి జీవించాల్సినటువంటి, ఒకరినొకరు మీరు సపోర్ట్ చేసుకోవాలి, సహకరించుకోవాల్సినటువంటి వారు. మీరు దేవునికి ఒక సాక్షులుగా ఉండి వీరు దేవునిని వెంబడించేవారు, వీరి ప్రవర్తన ఎంత మంచిగా ఉందో చూడు అని అనిపించుకోవాల్సినటువంటి మీరు మిమ్మల్ని మీరే కొట్టుకుంటున్నారేంటయ్యా? మిమ్మల్ని మీరే ఆ విధంగా చేసుకుంటున్నారు ఎందుకు అని వారితో అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే 27వ వచనం, ఆయనను తన పొరుగు వానికి అన్యాయము చేసిన వాడు మా మీద అధికారినిగా తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు? ఇప్పుడు ఆ ముందు ఒక ఐగుప్తీయుడు, ఒక ఇజ్రాయేలీయుడు, వాళ్ళ మధ్య గొడవ జరిగినప్పుడు ఐగుప్తిని అట్లా చేశాడు మోషే. అయితే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఇజ్రాయెల్ ప్రజలు గొడవ పడుతున్నప్పుడు వాళ్ళని సమాధానపరచడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ ఒక అతను, ఇతను మన కొరకే ఇక్కడికి వచ్చాడు, మనల్ని చూడటానికే వచ్చాడు, దేవుడు ఇతన్నే వాడుకోబోతాడు, లేకుంటే ఇతను మనవాడు కాబట్టి మనం బాధలు చూస్తున్నాడు, ఇతను ఇక్కడ దాకా వచ్చి ఈయన గమనిస్తూ ఉన్నాడు, మన పక్షంగా అతను నిలబడి మాట్లాడుతున్నాడు అంటే ఈయన మాట్లాడే మాటల్లో తప్పుగా ఏం లేదు అని గ్రహించడానికి బదులు వాళ్ళు ఏం చేస్తున్నారు? జరిగిన సంఘటన, నువ్వు ఐగుప్తిని ఇట్లా చెప్పావు కదా, ఆ సంఘటన తీసుకొస్తున్నారు. సో అది ఇక్కడ ఆ ముందు వచనంలో చెప్పబడింది అనమాట. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి. గ్రహించలేకపోవట్లేదంటే వారు అజ్ఞానంలో ఉన్నారు. వారికి మైండ్ వెలగలే, వారి మనసులో వెలగలేదు, మూఢత్వంతో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. వారు ఎవరు మనవారు, ఎవరు వేరేవారు అని గ్రహించలేనటువంటి అంధత్వంలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజల దగ్గర అతను, నేను తన సహోదరులకు, తన ద్వారా తన సహోదరులకు అంటే ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణ దయచేస్తున్న సంగతి వారు గ్రహిస్తారని తలంచాడంట. అందుకని అట్లా మాట్లాడుతుంటే వాళ్ళు గ్రహించలేదు. గ్రహించగా నువ్వు ఎంత తప్పు చేసావు కదా అని అతను చేసినటువంటి ఒక పనిని వాళ్ళలో ఒక అతను, ఆ ఇజ్రాయెల్ ప్రజల్లో కొట్టుకుంటున్నటువంటి ఇద్దరిలో ఒక అతను ఆ విషయాన్ని తీసుకొచ్చి బయట చెప్తున్నాడు.
సో కొన్నిసార్లు మన ప్రవర్తన కూడా ఇంతే ఉంటుంది. మన పక్షంగా ఎవరైనా మాట్లాడుతున్నా, మనకు సహాయం చేద్దామని వచ్చినా అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ మీద కోపడటం, వాళ్ళ మీద వేరుగా మాట్లాడటం. సో అటువంటి మూర్ఖపు ప్రవర్తన మనం చాలామందిలో చూస్తూ ఉంటాం. ఒక మాట మన కొరకు మంచిగా చెప్పినా వాళ్ళకి అది చెడ్డగానే ఉంటుంది. మన పక్షం నిలబడినా కూడా అనుమానంతోనే ఉంటారు. అది వేరే వాళ్ళ పక్షం ఏమో అతను ఒకవేళ ఇతను అక్కడ ఒక స్పైగా ఇక్కడికి వచ్చాడేమో, ఒక గూఢచారిగా లేకుండా ఇక్కడ ఎన్ని తెలుసుకొని అక్కడ చెప్పడానికి వచ్చాడేమో అని ఆలోచిస్తారు. కానీ మంచి మనసుతో అతను మన పక్షం నిలబడ్డాడే, మనతో ఉన్నాడే, మనకు సహకరిస్తున్నాడే, మన విషయాల్లో తను భారం కలిగి ఉన్నాడే అన్న ఆలోచన అనేది త్వరగా ప్రజల్లో రాదు. కారణం ఏంటంటే అంతకుముందు వారి మైండ్ అంతా కూడా ఆ విధంగా కల్మషంతో నిండిపోయింది, ఆ విధంగా చెడు స్వభావంతో, అటువంటి బుద్ధితో. ఎందుకంటే వారు అట్లా చేస్తారు కాబట్టి మిగిలిన వారందరూ కూడా అట్లాగే చేస్తారని. పచ్చకాయలకి లోకంత పచ్చగానే ఉంటుంది అన్నట్టుగా ఒక సామెత ఉంది. అట్లాగే వీళ్ళకి అటువంటి అన్యాయం చేసేవారికి, అనేక మాటలు మాట్లాడే వాళ్ళకి, అన్యాయం చేయటానికి వారి యొక్క మనసును ఉపయోగించే వాళ్ళకి, వీరందరికీ కూడా ఎవరు ఎంత మంచి చెప్పినా, స్వయాన యేసుప్రభు వారిచ్చి వారికి చెప్పినా వారి ఆలోచన విధం ఎట్లా ఉంటుందంటే ఈయన ఏదో మనకి ఏదో చేయడానికి వచ్చాడు అనే లెక్కలోనే ఉండి మంచి వాళ్ళని కూడా చెడగొడతారు వీరి ఆలోచనలతో, వీరి మాటలతో, వీళ్ళ ప్రవర్తనతో. అటువంటి గొర్రెలు ఎప్పుడు మారవు. ఆ గొర్రెలకి దేవుడు ఒక షాక్ ఇస్తే తప్ప వారికి కొన్ని పరిస్థితులు అనుమతించి వాళ్ళని ఆ విధంగా వారికి కొంత బాధ తీసుకొస్తే ఆ బాధలో వాళ్ళకి విషయాలను మర్చిపోయి వాళ్ళు అప్పుడు అక్కడ పుటము వేయబడతారు. పుటము వేయబడి ఏదైతే వేస్ట్ ఉంటుందో అదంతా పోద్ది అనమాట. ఏదైతే బంగారాన్ని భూమి నుంచి తీసినప్పుడు అనేకమైనటువంటి వ్యర్థాలతో నిండి ఉంటుందో ఆ వ్యర్థాలను పోవాలంటే ఏ విధంగా అనేకమైన స్థాయిల్లో దాన్ని తీసుకెళ్ళి అనేకమైన టెంపరేచర్ల దగ్గర సో దాన్ని వేడి చేసి ఆ వేస్ట్ అంతా తీసేస్తే చివరికి వచ్చేసరికి అది చాలా ఆకర్షంగా ఉండే, ప్రకాశంగా ఉండే, మంచిగా కాంతివంతంగా ఉండే బంగారం అనేది, నాణ్యమైన బంగారం అనేది వస్తుంది అన్నమాట. ఒకవేళ అట్లా కాదు, ఈ బంగారము మీద చేయి వేయకూడదు, ఈ బంగారం ఎక్కడా కూడా దెబ్బతినకూడదు, దీన్ని కాల్చకూడదు, అట్లాగే కావాలనుకుంటే ఆలోచించండి. మట్టిలోని తీసినప్పుడు ఇక మట్టితో పాటు మన మెడలో వేసుకుంటే ఎట్లా ఉంటుంది? చేతులకు పెట్టుకోండి, ఏళ్ళకి ఉంగరాల్లాగా మట్టితో పాటు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? ఎంత దరిద్రంగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సో ఈ విధంగా దేవుడు పుట్టం వేసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి దౌర్బల్యం అంతా కూడా పోద్దనమాట. పోయినప్పుడు వాళ్ళలో అప్పుడు మార్పు వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఇక అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇతను మన పక్షంగా వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడే, మన మంచి కొరకే మాట్లాడుతున్నాడే అని ఆలోచించలేని పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ 28వ వచనంలో అంటున్నాడు, అతను ఇజ్రాయేలీయుడు అంటున్నాడు, ఎప్పుడైతే మోషే మీరు ఎందుకు అయ్యాక అట్లా గొడవ పడుతున్నారు, మీరు కలిసి ఉండాలి కదా, మీరు సహోదరులు కదా, మీరు ఇట్లా ఉండాలి కదా అన్నప్పుడు, నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్ను చంపదలిచి ఉన్నావా అని అతన్ని త్రోసివేసును. అది ఎంత మూర్ఖపు జనాంగం, వ్యర్థమైనటువంటి జనాంగం అన్నమాట. అది ఏదో జరిగినది తీసుకొచ్చేసి ఇప్పుడు మంచిగా ఉన్న వాళ్ళు కూడా చెడగొడతారన్నమాట ఆ విధంగా మాట్లాడి. సరే, 29 మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో
పరదేశి అయ్యుండి అక్కడ 2 కుమారులను కనెను. మిద్యాను దేశం వెళ్ళిపోయాడు. చాలా జరిగింది, కానీ ఇక్కడ ఏంటంటే క్లుప్తంగా వారికి వివరిస్తూ ఉన్నాడు అనమాట. 30వ వచనంకి వచ్చినప్పుడు, 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వత అరణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. ఇప్పుడు 40 ఏండ్లు అయిన తర్వాత, 40 ఏండ్ల తర్వాత ఫరో ప్యాలెస్ నుంచి, అంతఃపురం నుంచి తన ప్రజలని, ఇజ్రాయెల్ ప్రజలను చూడటానికి వచ్చాడు. అప్పుడు అతను వారిలో ఆ రెండవ సంఘటనలో 2 ఇజ్రాయెల్ ప్రజలు కొట్టుకుంటున్నప్పుడు వారిలో ఒక అతను వారికి సమాధానం కలిగజేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఒక అతను తొందరపడి అతను ఏదైతే ఎవరికి తెలియదులే అనుకున్నాడో దాన్ని అతనికి తెలిసినట్టుగా బయటికి తీసుకొచ్చాడు. నువ్వు ఐగుప్తిని చంపినట్టు నన్ను కూడా చంపాలనుకున్నావు అంటే, ఐగుప్తిని చంపిన విషయం ఎవరికో తెలియదు అనుకున్నాడు మోషే. సో ఇతను తెలిసినప్పుడు, అరే ఇతనికే తెలిసిందంటే మిగిలిన అందరికీ తెలుస్తుంటుంది కదా, కాబట్టి ఇది నా ప్రాణాలకే ప్రమాదం అని అతను అక్కడి నుంచి పారిపోయినట్టుగా మిద్యాను ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ 40 సంవత్సరాల తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకొక సంఘటన జరిగిందనమాట. ఏంటంటే అతను గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. పర్వతారణ్యమందు ఒక పొదలో అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి అగపడను. 30వ వచనం అంటున్నాడు, 40 ఏండ్లైన తర్వాత, ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడను. 31వ వచనం చూసినప్పుడు, 31, మోషే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, ఇప్పుడు అరణ్యంలో అగ్నిజ్వాల, ఆ పొద మండుతూ ఉంది. తనకేదో ఒక విచిత్రంగా అనిపించింది. అది మండుతుంది కానీ కాలిపోలేదు. అది అనుకుంటా తనకు జరిగినటువంటి విచిత్రమైన సంఘటన అది. మోషే చూశాడు, ఆశ్చర్యపడ్డాడు. అసలు ఏంది ఈ అరణ్యంలో ఈ టైంలో ఇంతది మండుతూ ఉంది, సరే మండేది ఎంతసేపు మండదు కదా, ఎట్లా మండుతుంది ఇది, ఎంతసేపు మండిందంటే కాలిపోవాలి కదా, కాలిపోలేదే అని తను తలంచి అక్కడికి వచ్చేసాడు. నిదానించి చూద్దామని వచ్చాడు అనమాట. అసలు ఏం జరుగుతుంది, ఇది చాలా జాగ్రత్త గమనిద్దాం అని అక్కడికి వచ్చాడు. 32వ వచనం, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడిన గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అక్కడికి నిదానించి చూద్దామని వచ్చాడు. ఎప్పుడైతే ఇతను నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడని చెప్పాడో వెంటనే అతనికి భయం వేసిందనమాట. తన తల్లిగారు చెప్పి ఉంటుంది అప్పుడు, మన దేవుడు ఇటువంటి దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు, సో ఆయన చూసి ఎవరు బ్రతిమోళ్ళు లేరు, ఇట్లా కొన్ని లేఖన భాగాలు చెప్పి నీకు గుర్తుండొచ్చు. కాబట్టి ఇతను ఈయన చాలా గొప్ప దేవుడే, ఆయన భయంకరుడైనటువంటి దేవుడు, కాబట్టి నేను నిదానించి చూసి అట్లా చేశానంటే ఏమైపోద్దో అన్న భయం అనేది తనకి కలిగింది. అందుకని చూద్దాం వచ్చిన అతను ఇప్పుడు నిదానించి చూడటానికి తెగించలేదంట, అంటే మనసు ఒప్పుకోలేదు. 33వ వచనం, అందుకు ప్రభు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి, నీ చెప్పులు విడుము. సో మోషే, నువ్వు నిదానించి చూద్దామని వచ్చావు, ఆశ్చర్యంగా జరుగుతుందని చూద్దామని వచ్చావు. అయితే నువ్వు చూడాలి అని అంటే, నువ్వు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నువ్వు అనుభవించాలి అంటే, నువ్వు ఆ సన్నిధిలోకి రావాలి అని అంటే, నువ్వు అక్కడ జరుగుతున్న అద్భుతం అని ఇంకా దగ్గరికి చూడాలి అని అంటే, నువ్వు మొట్టమొదటిగా నీ చిత్తం అనే చెప్పుల్ని, నీ సిద్ధపాటు అనే చెప్పుల్ని, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించడం అనే చెప్పులు నువ్వు విప్పి నువ్వు నాకు సరెండర్ అయిపోతేనే నేను నిన్ను నా సన్నిధిలోకి రాణించగలుగుతాను.
నాకు నా చిత్తం ప్రకారం చేసేవారు కావాలి, నా ఇష్టం ప్రకారంగా చేసేవారు కావాలి అన్నట్లుగా. సో నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి. ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో ఉండటానికి ఆయన వెంబడించేవారు, ఆయన రూపంలో మార్పు చెందుతున్నవారు ఆ స్థలంలో ఉన్నప్పుడు వారు ప్రభుని బట్టి ఆనందించగలుగుతారు. ఎవరిష్టం వచ్చినట్టుగా వారు జీవించేవారు ఆ సన్నిధిలో ఉండలేరు, వారు అనుభవించలేరు. ఉన్నామని చెప్పుకోవచ్చు కానీ ఆయన ఒక సన్నిధిని అనుభవించలేరు. 34వ వచనం, ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థ నేను నిదానించి చూచి తిని, వారి మూలుగు నేను వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదని అతను చెప్పాను. చూడండి, చెప్పులు విడిచిన తర్వాత సో ప్రభువు తన యొక్క చిత్తాన్ని అతనికి తెలియజేస్తూ ఉన్నాడు. చూడు, నేను ఈ యొక్క అరణ్యంలో ఈ విధంగా ఎందుకు నీకు కనపరుచుకుంటున్నాను అంటే, ఇది నా ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోజు వెళ్ళావే, ఏం జరుగుతుందో చూద్దామని వారిని, నీ ప్రజలు ఏ విధంగా ఉన్నారో చూద్దామని వెళ్ళావు. సో అక్కడ వారిద్దరు గొడవ పెట్టుకుంటూ నిన్ను అన్నారు, ఈ విధంగా నువ్వు మా మీద లీడర్గా నిన్ను పెట్టిన వాడేవాడు అన్నట్టుగా మాట్లాడారే. ఆనాడు వారిని విడిపిద్దాం వెళ్ళినప్పుడు వారు నీ మాట వినలేదు. సో వారి దగ్గరికి వారు ఏడుస్తూనే ఉన్నారు, బాధపడుతున్నారు, వేదంలో ఉన్నారు. నువ్వు వారి దగ్గరికి వెళ్ళు, వారు పంపిస్తానని చెప్పాడనమాట. 35వ వచనం చూడండి, అధికారిని గాను తిరుపతిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకునిగా నియమించి పంపెను. ప్రజలు ఆ విధంగా ఆయన్ని అంగీకరించలేదు, కానీ ఆ టైంలో ఆ ఇద్దరు అట్లా అన్నారు. కానీ దేవుడు విన్నాడు. దేవుడు ఎట్లయినా ఇతను నేను వారి దగ్గరికి పంపించాలి. వారు ఎవరు నిన్ను మా మీద అధికారిగా ఉంచారు అన్నారు కదా. సో ఇప్పుడు నేను మోషేను వారి మీద అధికారిగా ఉంచుతాను అని. సో దేవుడు మోషేను వారి మీద అధికారిగా చేసి అక్కడ పంపినట్టుగా మనం చూస్తాం. దేవుడికి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. జింగల్ తండ్రి, నమ్మకమైన ప్రభా, ఇంతవరకు మీరు మాట్లాడాల్సిన ప్రతి మాటను బట్టి ఉన్నారు. చిత్త మరోసారి మేము కలుసుకుంటూ సహాయపడండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా,